వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేమస్ కపుల్ ఉన్నారు, శ్రీధర్ కల్లూరు, ఇందు. నమస్కారం అండి. నమస్తే అండి. కొంచెం మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాను, ఎందుకంటే మన ఇండియా టైం మార్నింగ్ అయితే మీకు నైట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మిడ్‌నైట్ 12. మీరు కూర్చున్న ప్లేస్లో మా ఇందిరమ్మ గారిని మీరు చాలా ఘోరంగా అవమానించారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయిపోయారండి. మమ్మీ అని అరిస్తే సేమ్ అదే ఫస్ట్ రీల్ చేశాడు వాడు. అది అసలు ఫుల్ వైరల్ అయింది బాగా. అది ఏంటంటే అందరూ కనెక్ట్ అయిపోయారు. అంటే మా శ్రీధర్ కల్లూరి మా అమెరికాలో కూడా ఉన్నారన్నమాట అని మమ్మీ అని. మేడం గారు, అసలు మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు మేడం? మీ ఇద్దరు అసలు ఏంటి, అసలు మీ ఇద్దరు మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి అసలు విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా. మాది యాక్చువల్‌గా లవ్ మ్యారేజ్ అండి. మేము అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడే నేను మాస్టర్స్ చేస్తా ఉన్నాను జేఎన్‌టీ యూనివర్సిటీలో. సో అప్పుడు తను జాబ్ ట్రయల్స్‌కి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు మాకు పరిచయం అయింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అలా మా ఫ్రెండ్‌షిప్ కాస్త లవ్ అయింది. అదే చేయాల్సి వచ్చింది. ఎలా అంటే మా శ్రీధర్ గారు లైక్ యాక్చువల్లీ ఇద్దరం ఫస్ట్ బాగా ఫ్రెండ్స్ అన్నమాట. సో నాకు బాగా అంటే సపోర్ట్ ఇచ్చేది, ఫుల్ సపోర్ట్. ఇట్లా నువ్వు ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి. అసలు మనకు అంటే మన తిరుపతి నుంచి వచ్చినప్పుడు మనకు అసలు హైదరాబాద్ లాంగ్వేజ్ రాదు, అవన్నీ ఉంటాయి కదా. వాటిల్లో చాలా హెల్ప్ చేసింది అనమాట. అట్లా ఫ్రెండ్షిప్ అయ్యి అది కాస్త ముదిరి ఆడిపోయింది. వి వర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. యాక్చువల్ ఏంటంటే శ్రీధర్ గారు తిరుమలలో పెరిగారట. తిరుమలలో పుట్టారు, తిరుమలలో పెరిగారు. అవును. మేడమేమో నల్గొండ అని తెలిసింది. నల్గొండ, తెలంగాణ. 2 రాష్ట్రాలను పాలిస్తున్నా ఒకే ఇంట్లో. ఏమన్నానంటే ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. తెలంగాణ అమ్మాయి. కరెక్ట్ గా చెప్పారు. ఆంధ్ర అబ్బాయి. అదే ఇంట్లో 2 రాష్ట్రాలను పాలిస్తున్నా. ఓకే. మేడం గారు, ఇందు గారు, మా శ్రీధర్ గారు మీకు ఎలా నచ్చారండి? అసలు ఎవరు నచ్చారు, అసలు ఎలా నచ్చారు, ఏం నచ్చారు చెప్ప మా శ్రీధర్ గారు దాంట్లో. ఇప్పుడంతే డ్యాన్స్లు, ఇప్పుడు మాకు ఎందుకు నచ్చుతారంటే బ్రహ్మాండంగా డ్యాన్సులు చేస్తారండి, అద్భుతంగా డ్యాన్సులు చేస్తారు చిరంజీవి గారి లాగా. ఇంట్లో నాకేమి తన డాన్స్ ఆ కళలన్నీ నాకేం తెలీదు. బికాస్ మాకెప్పుడు అలా ఆపర్చునిటీ రాలేదు డాన్స్ చూడడానికి. కాకపోతే వి వర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడే తను ఎంత మంచివాడు అనేది, తనతో లైఫ్ చాలా బాగుంటుంది అని నాకు ముందే తెలుసు. ఆ విధంగా ఐ మీన్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ప్లానింగ్. అంటే లైక్ ఏదో ప్రేమించాం కదా పెళ్లి చేసేసుకుందాము అన్నవి కాదు. వీ వర్ లైక్ అంటే కెరియర్ పరంగా సెటిల్ అవ్వాలి, మనకి ఎదురు ఉండకూడదు, ఇంకా ఫ్యూచర్ లో బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలి అని వి టుక్ సమ్ టైం. కపుల్ ఆఫ్ ఇయర్స్ తీసుకొని వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ రావాలంటారు కదా, ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేసి పెళ్ళైనా ఇది ఏదో అంటుంటారులేండి, అది టైం వచ్చినప్పుడు పెళ్ళి అవుతుందని. అయితే అంటే తొందరపడి ఫస్ట్ పెళ్లి అయిపోతుంది దాని తర్వాత చూసుకుంటాంలే అని కాకుండా స్టెప్ బై స్టెప్ సెట్ అయిన తర్వాత అంటే మళ్ళా పెళ్లి అయినప్పుడు ఇంక మనకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో. కొందరు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ ఉండవని తెలుసు. సో దానికి ముందుగా మనం ప్రిపేర్ అయి ఉంటే దానికి మనం ఉన్నా లేకుండా మనం నిలబడొచ్చు అనే ఒక గట్టి నమ్మకంతో అడిగేశా. అయితే మరి ఇంట్లో ఇప్పుడు ఇందిరమ్మ గారు చెప్పారండి మీలో మంచితనం ఉందని. శ్రీధర్ గారు, మరి మా ఇందు గారులు ఏం చూశారు, మీరు ఎందుకంత ప్రేమించేశారు? సేమ్ కేరింగ్నెస్. ఇప్పుడు అదేమంటారంటే అందము అనేది అందరూ కొందరు అందాన్ని చూసుకొని ఇచ్చేస్తారు. కానీ నాకు ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటారని తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటారని తెలుసు, నన్ను బాగా చూసుకుంటారని తెలుసు. ఇంట్లో పిల్లల్ని అంటే పెళ్ళైన తర్వాత పిల్లల్ని ఇప్పుడు ఎక్కడికి పోదండి, ఇంట్లోనే ఉంటది. టోటలీ ఆఫీసు ఇంట్లోనే ఉంటది, వర్క్ ఫ్రమ్ హోమ్. టోటల్ లైఫ్ సాక్రిఫైస్ ఫర్ ఫ్యామిలీ అంతే.
ఏమి వేరే ఇట్లా ఇప్పుడు డ్యూటీ చేసుకొని బయటలు తిరిగేసి ఇంట్లో ఫ్యామిలీని పట్టించుకోకుండా అట్లా ఏమీ లేకుండా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ వాట్ ఎవర్ వీఆర్ నౌ. ఇంట్లో ఎట్లుంటామో అట్లే ఎంజాయ్ చేస్తుంటాం. వీఆర్ వెరీ హ్యాపీ. అది ఒకటే అని కాదండి. అంటే మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా మంది ఫార్వర్డ్ లో ఉన్నారు. అంటే ఏది ఇప్పుడు ఈ సొసైటీ, ఇక్కడ మన కల్చర్ చాలా ఫార్వర్డ్ గా ఉన్నారు. నేను ఉంటాను. ఈవెన్ ఐఎమ్ వర్క్ చేస్తున్నాను. సో కాకపోతే ఏంటంటే నా ఎంటైర్ లైఫ్ ఐ వాజ్ లైక్ అవే ఫ్రమ్ ఎ ఫ్యామిలీ. అంటే రెసిడెన్షియల్ ఎక్కువ చేశాను నేను. ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ అటాచ్మెంట్. సో అది ఇప్పుడు నేను వదులుకోదలుచుకోలే. సో ఐ వాంట్ టు స్టే విత్ మై కిడ్స్, మై ఫ్యామిలీ. మా మదర్ ని చూసుకుంటాము, ఈ పేరెంట్స్ ని, వీళ్ళ సిస్టర్స్ ని. ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ బాండింగ్ నౌ విచ్ ఐ మిస్డ్ ఇన్ యంగ్ ఏజ్. సో అది నాకు వదులుకోదలుచుకోలే. అయితే మీరు ఇద్దరు ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఉండి నేను బయట పోతానంటే పంపించట్లా. ఇప్పుడు నేను అందం ఇవన్నీ ఏంటంటే మనం చూసే కళ్ళ బట్టి ఉంటుందండి. నేను అందం అంటే హీరోయిన్, సినిమా హీరోయిన్ కూడా వైఫ్లో చూడొచ్చండి, ఒక ఆ మంచి మనసుతో. అదే సేమ్. వాళ్ళు మేకప్ వేసుకుంటారు అన్నీ వేరే అనుకోండి. మంచి మనసు, ఆదరణ, చక్కగా ప్రేమగా మాట్లాడడం. అసలు అంటే నేను చూసినాను కదా, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లా అంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే బాగా అంటే ఆమె నా పెద్ద జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తాను. ఆ హెడ్ వెయిట్ ఉంటుంది అనమాట. జాబ్ వస్తానే హెడ్ వెయిట్ వచ్చి నేను సంపాదిస్తాను కదా, నేనేం చేసేది అనేది లేకుండా ఇప్పటికీ స్టిల్ వీఆర్ సేమ్. ఫస్ట్ లో ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. సో దేవుడు దయ వల్ల, మన వెంకటేశ్వర స్వామి వల్ల అంతా హ్యాపీ. అప్పుడు మా ఇంద్రమ్మ గారు ఏమన్నారంటే, ఇందు గారు ఫస్ట్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారండి. ఈ ప్రేమలో ఎలా పడ్డారు ప్రేమలో ఫస్ట్ ఎలా, ఎవరికి అది? హానెస్ట్ గా చెప్పాలంటే మేము ఎప్పుడు కనీసం ఏంటి ఐ లవ్ యూ అలాంటివి కూడా మేము చెప్పుకోలేదు ఆ ఏజ్ లో. మాకు గుర్తున్నంత వరకు అయితే మేము చెప్పుకోలేదు. కానీ వి లైక్ ఈచ్ అదర్. బేసికల్ గా ఒక పర్సన్ మెంటాలిటీ నచ్చింది. అంటే లైక్ యూనో ఇప్పుడు తను అన్నట్టుగా నేను తన మీద చూపించిన ప్రేమ, కేరింగ్ తనకి నచ్చింది. తన మంచితనము, తను చాలా ఫ్యామిలీకి బాండింగ్ ఇస్తాడు. సో అది నాకు బాగా నచ్చింది. తను ఇప్పటికి కూడా అండి మా పేరెంట్స్ కి, మా సిస్టర్స్ కి, మా పేరెంట్స్ కి ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనేది నాకు చాలా నచ్చుతుంది. తనలో అదే గొప్ప విషయం అని చెప్పాలి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు మేడం? ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము లేకపోతే ఐ లవ్ యూ అని ఎవరు అని? ఐ లవ్ యూ అనేది అయితే ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అంటే జనరల్గా ఏదో విధంగా చెప్తాం కదండి. నేను మాట ఎత్తద్దండి, ప్రతిసారి ఫోటో తీసేప్పుడు చూడు కళ్ళల్లో చూడు. ఒక్క యాంగిల్ అడుగుతానండి, ఇలా కళ్ళలో ఇలా చూసుకుందాం ఒక్క యాంగిల్. అది ఇంతవరకు నాకు ఆ కోరికే నెరవేరలే. ఇప్పుడు మా ఇంట్లో ఏమంటారంటే ప్రతి మీ ఇంట్లో కదా మేడం, ప్రతి ఇంట్లో ఉంది అది. కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడట్లేదు అంటే నీతి నిజాయితీగా లేవు అంటుంటారు కొంతమంది. ఈయన మొహమాట పడిపోతాడు, ఈయన చాలా మొహమాటం. ఇప్పుడు 4-5 పార్టీకి పోయినాం అనుకో, ఆ పార్టీలో వచ్చి చూడు ఇలా చూస్తాం. ఒక యాంగిల్ బాగుంటది. చాలా మంది ఫోటోస్ చూసానండి ఆన్లైన్ లో, నేను చాలా బాగా వస్తుంది. యు లుక్ ఎట్ మై ఐస్ అంటే అసలు చూడడు, ఎక్కడెక్కడో చూస్తాడు. సార్ ఇప్పుడు అది శ్రీధర్ గారు ఇప్పుడైనా చూడండి ఒకసారి, ఆ కళల్లో చూడండి ఒకసారి మా ఎదురుగుండా. అలా అనక సార్, కొద్దిగా లవబుల్ గా అంటే ప్రేమగా, చాలా ప్రేమగా పవన్ కళ్యాణ్ ప్రేమగా కామెడీ నేనేం చేస్తానా, ప్రేమగా చూడండి సార్, లవబుల్ గా. ప్రేమగానే చూస్తానా, అది మీకు కనబట్లే, లోపల నుంచి వస్తాంది అదే.